మహాగణపతే నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం ఎలా ఆచరించాలి, వ్రత నియమాలు ఏమిటి, పూజా కార్యక్రమాల గురించి మీకు తెలియచేస్తున్నాను. ఈ వ్రతం ఆచరించటం వలన సౌభాగ్య వృద్ధి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు అందరూ తప్పక మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు కొత్త విషయాలని, ముఖ్య విషయాలని తెలియచేస్తూ ఉంటాము. మీ అందరి ప్రోత్సాహంతో మేము ఇంకా మంచి వీడియోలని అందించగలుగుతాము. కనుక @మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్రతం మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసం పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం గనక ఉన్నట్లయితే శ్రావణ మాసం అని పిలువబడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులకి, వారాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. వాటిల్లో ముఖ్యంగా మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కొత్తగా వివాహమైన స్త్రీలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి. గౌరీదేవి మాంగళ్యానికి అధిదేవత. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకు 5వ తనం కలకాలం నిలుస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి స్త్రీలకి సకల సౌభాగ్యాలు పెంచే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగడంతో శ్రీకృష్ణుడు మంగళగౌరి వ్రతాన్ని గురించి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. వివాహం అయిన స్త్రీలు తన మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ, తనకి వివాహం అయిన మొదలు వచ్చిన వెంటనే శ్రావణ మాసం మొదలుకొని ఆ శ్రావణ మాసం నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం వివాహం అయిన మొదటి సంవత్సరం పుట్టింటిలోను, ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి పూజా గది శుభ్రంగా చేసుకొని ఒక పీట వేసి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపంపై బియ్య పిండితో అష్టదళ పద్మాన్ని వేసి బియ్య పోసి మంగళ గౌరీ దేవిని కానీ, ఫోటోని కానీ పసుపుతో గౌరీదేవిని చేసి పెట్టి పూజించాలి. మాసమంతా ఆ అమ్మవారికే పూజా కార్యక్రమాలు చేయాలి. తొలి వాయనం తల్లికి ఇవ్వాలని పెద్దలు చెప్తున్నారు. పూజ చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా 5 జ్యోతులను వెలిగించటానికి బియ్య పిండితో చిన్న చిన్న కుందులుగా చేసి ప్రమిదలుగా నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి సిద్ధం చేసుకోవాలి. 5 పోగుల దారం, 5 ముళ్ళతో తోరం ఏర్పాటు చేసుకోవాలి. అలా 3 తోరాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక ఇత్తడి గరిటెకి కానీ లేక అట్ల కాడకు కానీ వెనక వైపు గంధం రాసి పెట్టుకొని సిద్ధంగా చేసుకోవాలి. పూజని మంగళగౌరి వ్రత విధాన పుస్తకంలో ఉన్న విధంగా ఆ విధంగా పూజని పూర్తి చేసి అమ్మవారికి షోడశోపచార పూజ, పంచోపచార పూజ, అష్టోత్తరాలు అన్నీ యథాతథంగా అయిన తర్వాత ఈ జ్యోతులను వెలిగించాలి. ఈ జ్యోతులను వెలిగించిన తర్వాత ఆ ఇత్తడి గరిటెని కానీ అట్ల కాడకి గంధం రాసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ జ్యోతులపై తిప్పుతూ చేతిలో అక్షింతలు పట్టుకొని అమ్మవారి కథని చదువుకుంటూ ఆ జ్యోతులపై ఈ అట్లకాడని తిప్పుతూ ఉంటే కాటుక ఏర్పడుతుంది. ఆ విధంగా అది కూడా సిద్ధం చేసుకోవాలి. తోరపు పూజ ప్రధానం. తోరపు పూజ కూడా చేసుకోవాలి. మొదటి తోరాన్ని వ్రతం చేసుకున్న వారు తమ కుడి చేతికి కట్టుకోవాలి. 2వ తోరాన్ని అమ్మవారికి సమర్పించాలి. అలాగే శనగలు, పండు, తాంబూలం అమ్మవారికి ఇవ్వాలి. పూజ పూర్తి అయిన తర్వాత అమ్మవారికి పులగవన్నం, పాయసాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. ఇక మొదటి వాయనం తల్లికి ఇవ్వమని పెద్దలు, పండితులు చెప్తున్నారు. తల్లికి బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి కాటుకని ఇచ్చి ఆ విధంగా మొదటి వాయనాన్ని ఇచ్చుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమయం లోపు మిగిలిన 4 ముత్తైదులకి ఇలాగే వాయనం ఇచ్చుకోవాలి. అట్లా ప్రతి మంగళవారం యథాతథంగా ఇప్పుడు చెప్పిన విధంగా పూజా కార్యక్రమాలు వాయనం ఇచ్చుకుంటే శ్రావణ మంగళ వ్రతం పూర్తి అవుతుంది. 1 సంవత్సరం.
అలా 5 సంవత్సరాలు ఇదే విధంగా పూజని పూర్తి చేసుకోవాలి. వాయినాలు కూడా ఇచ్చుకోవాలి. ముఖ్యంగా కథ వివరాలు అన్నీ మంగళగౌరి వ్రత పుస్తకంలో ఉన్నాయి. ఈ ఉద్యాపన 5 సంవత్సరాల తర్వాత చేసుకోవాలి. ఉద్యాపన కథ, ఉద్యాపన విధానం కూడా పుస్తకంలోనే ఉంటుంది. ఇలా చేయటం వలన భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో పాటు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని గురించి మనం చెప్పుకోవాలి. అదేంటంటే, ఈ ప్రాంతాల వారీగా ఈ మంగళగౌరి వ్రతం ఆచరించటంలో ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 5 ముత్తైదులే కొన్ని ప్రాంతాలకు ఉంటే, మరికొన్ని ప్రాంతాలలో ప్రతి ఏటా 5 చొప్పున ముత్తైదులు పెరుగుతూ ఉంటారు. అంటే మొదటి సంవత్సరం 5, రెండవ సంవత్సరం 10, మూడవ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదులు అవుతారు. అంటే ప్రతి సంవత్సరం 5 చొప్పున పెరుగుతూ ఉంటారు. ఎవరి ఇంటి ఆచారాన్ని, వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని తప్పక పాటించాలి. ఇలా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన విధానం మొత్తం వ్రత పుస్తకంలో పొందుపరిచి ఉన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. @ మాట్లాడుకుందాం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.